తెలంగాణ ఎడ్సెట్ ఆర్ బీఈడీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి రీసెంట్గా మనకు సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది. సీట్ అలాట్మెంట్ రిజల్ట్ వచ్చిన తర్వాత క్యాండిడేట్స్ అనేది మీకు సంబంధించిన సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అనేది ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి, సీట్ అలాట్ అయిన వారు మీకు సంబంధించిన సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి త్రూ ఆన్లైన్ ద్వారా అమౌంట్ అనేది ఎంత పే చేయాలి, ఓసీబీసీ స్టూడెంట్స్ ఎంత పే చేయాలి, ఎస్సీ ఎస్టీ మైనార్టీ స్టూడెంట్స్ అనేది ఎంత పే చేయాలి, ఆ అమౌంట్ అనేది ఏ విధంగా పే చేయాలి, స్కాలర్షిప్ ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ ఎంత పే చేయాలి, స్కాలర్షిప్ ఎలిజిబుల్ కానీ క్యాండిడేట్స్ ఎంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది, సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే మీరు కాలేజ్లో రిపోర్టింగ్ అనేది ఏ డేట్ వరకు చేయాలి, రిపోర్టింగ్ చేయడానికి వెళ్ళేటప్పుడు మీతో పాటు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అనే ఇన్ఫర్మేషన్తో పాటు సీట్ అలాట్ కాని క్యాండిడేట్స్ కానీ సీట్ అలాట్ అయ్యి నచ్చని క్యాండిడేట్స్ కానీ మీరు నెక్స్ట్ ఏం చేయాల్సి ఉంటుందనే టాపిక్ గురించి ఈ వీడియోలో మనం ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కవర్ చేస్తూ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి తెలంగాణ ఎడ్సెట్ ఆర్ బీఈడీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నా. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే చేస్తాము. వన్స్ లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు మొబైల్ ద్వారా మీకు సంబంధించి తెలంగాణ ఎడ్సెట్ సంబంధించి ఆర్ బీఈడీ అడ్మిషన్ సంబంధించిన ఫర్దర్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మేము ఇచ్చిన లింక్ అనేది క్రోమ్లో కానీ ముజిల్లో కానీ ఓపెన్ చేస్తే రైట్ సైడ్ కార్నర్లో మీకు ఈ విధంగా త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి. త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి ఫస్ట్ మీరు డెస్క్టాప్ సైట్ అనేది అయితే ఎనేబుల్ చేసుకోండి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మాకు డెస్క్టాప్ సైట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ ఆఫ్లో ఉంది. దీన్ని మేము ఆన్ చేస్తున్నాం. ఒకవేళ మీరు క్రోమ్ యూజ్ చేస్తున్నట్లయితే క్రోమ్లో మనకు బాక్స్ ఉంటుంది. దాంట్లో అయితే టిక్ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మీరు టిక్ మార్క్ చేసుకుంటే స్క్రీన్ అనేది చాలా కంఫర్టబుల్గా డిస్ప్లే అవ్వడంతో పాటు త్రూ మొబైల్ ద్వారా మీకు సంబంధించిన ఫర్దర్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ ఎడ్సెట్ ఆర్ బీఈడీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి సీట్ అలాట్మెంట్ రిజల్ట్ ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి అనే టాపిక్ నుంచి మీరు కాలేజ్లో రిపోర్టింగ్ చేయడానికి వెళ్ళే వరకు మీతో పాటు ఏ డాక్యుమెంట్స్ ఉండాలని ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ మనకు సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అనేది డిక్లేర్ చేశారు కాబట్టి ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. క్యాండిడేట్ సంబంధించి అలాట్మెంట్ లాగిన్ ఫేజ్ 1 అనేది ఉంటుంది. ఇది మనం క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి మీకు సంబంధించిన రిజల్ట్ వెరిఫై చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి కాలేజ్ లాగిన్ అనేది కాలేజ్ వారి కోసం, స్టూడెంట్ కోసం కాదు. ఇది దీని గురించి మీరు క్వైరీ చేయకూడదు. కాలేజ్ లాగిన్ అనేది ఓన్లీ కాలేజ్ అథారిటీస్ కోసం. అది కాలేజ్ అథారిటీస్ అనేది మనం ఏ కాలేజ్లో అయితే మనకి సీట్ అలాట్ కావడం జరిగిందో ఆ కాలేజ్ వాళ్ళు లాగిన్ అయ్యి మీ సీట్ కన్ఫర్మ్ చేయడం కోసం దాన్ని యూజ్ చేస్తారు. అండ్ తర్వాత వన్ వచ్చేసి ఇక్కడ కాలేజ్ వైడ్ అలాట్మెంట్ లిస్ట్ ఏదైతే ఉందో దీని ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే మీకు అలాట్ అయిన కాలేజ్లో కానీ లేదా అదర్ కాలేజ్లో కానీ సేమ్ ఎవరెవరికి సీట్ అలాట్ అయిందని తెలుసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. ఇది కట్ ఆఫ్ కింద అయితే మనం చెప్పుకోవచ్చు. జస్ట్ ఇక్కడ మనం క్లిక్ చేయగానే డిఫరెంట్ కాలేజెస్ లిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. దీంట్లో మీరు ఏ కాలేజ్ కట్ ఆఫ్ అయితే చూడాలనుకుంటారో ఆ కాలేజ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ద్వారా చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఫస్ట్ పేజ్లో ఎవరెవరికి సీట్ అలాట్ అయ్యింది అనేది నేను తెలుసుకోవాలనుకున్నా, లేదా డిఫరెంట్ మెథడాలజీస్లో ఎవరెవరికి అలాట్ అయింది నేను తెలుసుకోవాలనుకుంటే ఈ లిస్ట్ అనేది నేను యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకొని మనం రిజల్ట్ అయితే వెరిఫై చేసుకోవచ్చు. సో మీకు ఏ కాలేజ్ అయితే కావాలనుకుంటారో ఆ కాలేజ్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ మీరు ఇట్లా కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ తెలుసుకోవడానికి మీకు లిస్ట్ అయితే యూజ్ అవుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన కట్ ఆఫ్ డీటెయిల్స్ అయితే చూపిస్తున్నాను. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించింది యూనివర్సిటీ కాల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటూ ఉస్మానియా యూనివర్సిటీ మనకు సంబంధించి బయాలజికల్ సైన్స్ కట్ ఆఫ్ తెలుసుకోవాలనుకుంటే మీరు బయాలజికల్ సైన్స్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ అంటే ఇంగ్లీషు, ఒకవేళ మ్యాథమెటిక్స్ అంటే మ్యాథమెటిక్స్, ఓరియంటల్ లాంగ్వేజ్ అంటే ఓరియంటల్ లాంగ్వేజ్, ఇలా రిలవెంట్ ఆప్షన్స్ అయితే మీరు చూస్ చేసుకొని తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బయాలజికల్ సైన్స్కి సంబంధించి ఎవరెవరికి అలాట్ అయింది వాళ్ళ కట్ ఆఫ్ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే ఇలా క్లిక్ చేసి మీరు సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే టోటల్ బయాలజికల్ సైన్స్లో ఫస్ట్ పేజ్లో ఎవరెవరికైతే అలాట్ చేయడం జరిగిందో వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి 52 ర్యాంక్ ఉన్న వారికి సీట్ అలాట్ చేయడం జరిగింది. లాస్ట్ వరకు మనం చూద్దాము. సో ఇక్కడ మనకు 12,552 ర్యాంక్ వచ్చిన వారికి అయితే అలాట్ చేయడం జరిగింది. అండ్ ఇది పర్సన్స్ విత్ డిజబిలిటీకి సంబంధించిన కేటగిరీకి అయితే అలాట్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ దీంట్లో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కూడా అలాట్ చేయడం జరిగింది. అవి కూడా మీరు చూడొచ్చు. దీంట్లో మీరు వచ్చేసి ఏంటంటే కట్ ఆఫ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మీరు సెకండ్ ఫేజ్లో ఒకవేళ ఉస్మానియా యూనివర్సిటీలో కానీ ఇంకా బెటర్ కాలేజ్లో కానీ పెట్టాలనుకున్నట్లయితే సో దానికి సంబంధించి కట్ ఆఫ్ అనాలిసిస్ కోసం మీకు యూజ్ అవుతుంది. సో ఈ విధంగా మీరైతే తెలుసుకోండి. అండ్ ఇక్కడ మీరు కంపేర్ చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నాది బీసీడీ కేటగిరీ, నాది బీసీడీ మేల్ కేటగిరీ అనుకోండి. ఓన్లీ మనం ఎవరితో కంపేర్ చేసుకోవాలంటే బీసీడీ మేల్తో కంపేర్ చేసుకోవాలి. అండ్ ఓపెన్ కేటగిరీలో మేల్తో కంపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓసీ మేల్ తోటి అండ్ బీసీడీ మేల్తో మాత్రమే కంపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ ర్యాంక్ అనేది ఈ 2 ర్యాంక్స్ కంటే బిలో ఉన్నట్టయితే మీకు ఈజీగా ఆ కాలేజ్లో సీట్ రావడం ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 ర్యాంక్ వచ్చిన వారికి ఇచ్చారు, నా ర్యాంక్ 80 అనుకుందాం. నేను నెక్స్ట్ టైం ఈ కాలేజ్లో కానీ పెట్టుకుంటే నాకు సీట్ ఈజీగా రావడానికి ఛాన్స్ ఉంటుంది. లేదా 80 వచ్చిన వారికి ఇచ్చారు, నా ర్యాంక్ 100 అనుకుందాం. నెక్స్ట్ టైం పెట్టుకుంటే హోప్ పెట్టుకోవచ్చు అనమాట ఈ కాలేజ్లో సీట్ రావడానికి. అలా అయితే మీ కేటగిరీ అనేది బీసీడీ మేల్ అయితే బీసీడీ మేల్ కట్ ఆఫ్ తోటి మాత్రమే కంపేర్ చేసుకోండి. అండ్ మరొక అవకాశం ఏంటంటే ఓసీ మేల్తో కూడా కంపేర్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో అలా మీరు దీనికి సంబంధించి జస్ట్ కాలేజెస్ లిస్ట్ అనేది అయితే ఆ విధంగా మీకు యూజ్ అవుతుంది. సో ఇది జస్ట్ మనకు కట్ ఆఫ్ అనాలిసిస్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది, కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ అనేది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనకు సంబంధించిన రిజల్ట్ ఏ విధంగా వెరిఫై చేసుకోవాలని డీటెయిల్గా తెలుసుకుందాం. ఆల్రెడీ మనకు సీట్ అలాట్మెంట్ రిజల్ట్ డిక్లేర్ చేశారు కాబట్టి మీకు కనుక సీట్ అలాట్ అయినట్టయితే డైరెక్ట్గా మీ మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. మీకు సీట్ అలాట్ అయినట్టుగా ఏ కాలేజ్లో అలాట్ అయిందనే ఇన్ఫర్మేషన్ చెప్తూ కూడా మీకు మెసేజ్ అయితే వస్తుంది. ఆ మెసేజ్ ద్వారా కూడా మీరు అలాట్మెంట్ అయితే తెలుసుకోవచ్చు. మీకు మెసేజ్ రాలేదు అనుకుంటే సీట్ అలాట్ కాలేదు అని అర్థం మ్యాక్సిమం అయితే, లేదా కొన్నిసార్లు డ్యూ టు టెక్నికల్ ఇష్యూస్ వల్ల కూడా మీకు మెసేజ్ రాకపోవచ్చు. మెసేజ్ రాని క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేసి
మీరు మీ యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి సీట్ అలాట్మెంట్ అయ్యిందా కాలేదని తెలుసుకోవచ్చు. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు సంబంధించి క్యాండిడేట్ లాగిన్లో వచ్చేసి మీరు రిజల్ట్ అనేది వెరిఫై చేసుకోవాలంటే క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, క్యాండిడేట్ సంబంధించిన ర్యాంక్ ఎంటర్ చేయాలి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ ఈ డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని మనం లాగిన్ పైన క్లిక్ చేస్తే మనకు కనుక సీట్ అలాట్ అయినట్లయితే నెక్స్ట్ ట్యాబ్లో వచ్చేసి పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది. క్యాండిడేట్ మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చామో పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది. ఒకవేళ మీకు సీట్ కనుక అలాట్ కానట్లయితే టాప్లోనే వచ్చేసి నాట్ అలాటెడ్ అనేది చూపిస్తుంది. నాట్ అలాటెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మనం సెకండ్ ఫేజ్ కోసం వెయిట్ చేయాలి. సెకండ్ ఫేజ్లో మనం డైరెక్ట్గా మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అయితే ఉంటుంది. సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకునే క్యాండిడేట్స్ నాట్ అలాంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఇప్పుడు మనం ఆల్రెడీ స్టార్టింగ్లో చూపించాను కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ అనేది. దాన్ని బట్టి మీరు కాలేజెస్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. మీ ర్యాంక్ అనేది 20,000 అనుకోండి. 20,000 వచ్చిన వారికి మీ కేటగిరీలో ఏదైనా ఒక కాలేజ్లో సీట్ అలాట్ చేశారా లేదా మీ మెథడాలజీలో చూడాలి. అలాట్ చేసినట్లయితే అలాంటి కాలేజెస్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మీకు ఈజీగా వెబ్ ఆప్షన్స్లో సీట్ రావడం ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇప్పుడైతే నాట్ అలాటెడ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి అలాటెడ్ అయ్యి కూడా బెటర్ కాలేజ్కి వెళ్ళాలనుకునే క్యాండిడేట్స్ కూడా మీరు సేమ్ ప్రాసెస్లో ఇప్పుడు మీకు ఒక కాలేజ్లో సీట్ వచ్చింది, ఇంకా నెక్స్ట్ వేరే కాలేజ్లో అనుకుంటున్నారు, ఆ కాలేజ్లో వస్తుందా రాదా అని తెలుసుకోవడానికి ఆ కట్ ఆఫ్ అయితే యూజ్ అవుతుంది. మీరు సెకండ్ ఫేజ్లో స్లైడ్ అవ్వాలనుకునే క్యాండిడేట్స్ అది కూడా మీకు ఇన్స్ట్రక్షన్స్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే సీట్ అలాట్మెంట్కి సంబంధించి నెక్స్ట్ ప్రాసెస్ గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం కాబట్టి మా యొక్క హాల్ టికెట్ నెంబరు, ర్యాంకు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేస్తున్నాము. వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు పాస్వర్డ్ ఏదైతే ఇచ్చారో ఆ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమంటుంది. పాస్వర్డ్ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి. ఇఫ్ మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అనేది ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ ద్వారా పాస్వర్డ్ అయితే రికవరీ చేసుకోవచ్చు. పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి మళ్ళీ వెరిఫై పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ ట్యాబ్లో మనకి ఏ కాలేజ్లో సీట్ అలాట్ కావడం జరిగింది, ఆ కాలేజ్ సంబంధించిన ఫీ ఎంత ఉంటుంది, ప్రజెంట్ మనం ఎంత పే చేయాలనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో మనకు సంబంధించి పాస్వర్డ్ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి స్టూడెంట్ యొక్క ప్రొఫైల్తో పాటు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అంటూ ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. ఈ థింగ్స్ మీరు ఒకసారి అయితే వెరిఫై చేసుకోవాలి. ఎస్పెషల్లీ ఇక్కడ మీరు వెరిఫై చేసుకోవాల్సింది ఏంటంటే క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది వెరిఫై చేసుకోవాలి, ఫాదర్ నేమ్ అనేది వెరిఫై చేయాలి, మదర్ నేమ్ అనేది వెరిఫై చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ అనేది వెరిఫై చేసుకోవాలి, మీ జెండర్ అనేది వెరిఫై చేసుకోవాలి. వీటిలో కనుక మిస్టేక్స్ ఉంటే మనం కరెక్షన్ అయితే చేయించుకోవాలి. కరెక్షన్ చేయించుకోవడానికి 2 ways అయితే ఉంటుంది. ఫస్ట్ వే వచ్చేసి ప్రజెంట్ మనము తెలంగాణ ఎడ్సెట్ కన్వీనర్ ఆఫీస్కి రిక్వెస్ట్ మెయిల్ అనేది చేసి కరెక్షన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్లో మిస్టేక్స్ ఉంటే మీకు సంబంధించిన సీట్ అలాట్మెంట్ లెటర్తో పాటు క్యాండిడేట్ యొక్క ఎస్ఎస్సీ మెమోని కానీ అదర్ ఈక్వాలిటీ మెమోని కానీ మీరు మెయిల్ చేసినట్టయితే వాళ్ళు కరెక్షన్ చేస్తారు. మీ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తూ మెయిల్ చేయండి, కరెక్షన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. రెండో వే ఏంటంటే మీకు ఇప్పుడు ఆల్రెడీ సీట్ అలాట్ అయింది కాబట్టి మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ అలాట్ కావడం జరిగిందో ఆ కాలేజ్ అథారిటీస్కి మీరు కన్వే చేసినట్టయితే వాళ్ళు కరెక్షన్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ 2 వేలో ఏదైతే మీకు కంఫర్టబుల్గా ఉంటుందో దాని ద్వారా మీరు కరెక్షన్ అయితే చేయించుకోండి. కరెక్షన్ చేయించుకోవడానికి ఎప్పటి వరకు అవకాశం ఉంటుందంటే జనరల్గా మనము బీఈడీ ఫస్ట్ సెమిస్టర్ సంబంధించి ఎగ్జామినేషన్ కోసం ఫీ అనేది కలెక్ట్ చేస్తారు, అప్పుడు ఎన్ఆర్ అనేది రిలీజ్ చేస్తారు, నార్మల్ రోల్ అనేది. సో ఆ నార్మల్ రోల్ రాకముందే కరెక్షన్ చేయించుకోవాలి. కాబట్టి మీరు జస్ట్ కాలేజ్లో రిపోర్ట్ చేసి మర్చిపోయారు అనుకోండి, ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. మెమో పైన యాజ్ ఇట్ ఈజ్ మిస్టేక్ ఉన్నట్టు నేమ్ రావడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ మిస్టేక్స్ ఉన్నాయా లేదా అని వెరిఫై చేసుకోండి. మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా కాలేజ్ అథారిటీస్కి ఇమీడియట్లీ కన్వే చేయడం కానీ లేదా ఇక హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా మీరు కరెక్షన్ చేయించుకోవడం కానీ అయితే చేయండి. అండ్ ఆ తర్వాత మనకు ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే అదర్ ఇన్ఫో అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అదర్ ఇన్ఫోలో ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకోండి. అదర్ ఇన్ఫోలో ఫస్ట్ వచ్చేసి మీకు లోకల్ రీజన్ తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ అయ్యుండి మీరు 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు కనుక మొత్తం తెలంగాణలోనే చదివినట్లయితే సో మీకు ఇక్కడ ఖచ్చితంగా లోకల్ అనేది ఉండాలి. అలా కాకుండా మీకు నాన్ లోకల్ ఉన్నట్లయితే సో అలాంటి క్యాండిడేట్స్ రియంబర్స్మెంట్కి అయితే నాట్ ఎలిజిబుల్ అవ్వరు. కాబట్టి సో ఇప్పుడు మీరు స్కాలర్షిప్కి అయితే ఎలిజిబుల్ అవ్వరు. కాబట్టి మీరు అలాంటి వారు ఏంటంటే మీరు లోకల్ స్టూడెంట్స్ అయ్యుండి సో ఇక్కడ నాన్ లోకల్ వచ్చినట్టయితే కరెక్షన్ అయితే చేయించుకోండి. లోకల్ స్టూడెంట్ నాన్ లోకల్ ఎలా ఐడెంటిఫై చేస్తారంటే సో మీరు 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు తెలంగాణలో చదివి ఉండాలి. 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఖచ్చితంగా మీరు తెలంగాణలో చదివి ఉంటే లోకల్ అని ఉంటుంది. అలా కాకుండా మీకు నాన్ లోకల్ అని ఉంటే మీకు సంబంధించి బోనఫైడ్స్ ఏవైతే మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఆన్లైన్లో అప్లోడ్ చేసామో అవి మళ్ళీ మీరు రీఅప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు సంబంధించిన 9th క్లాస్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీకి సంబంధించిన బోనఫైడ్ సర్టిఫికేట్స్ కానీ లేదా రిసెర్చ్ సర్టిఫికేట్ కానీ సపోర్ట్ మెయిల్ ఆప్షన్ ద్వారా మీరు మళ్ళీ కన్వీనర్ ఆఫీస్కి మీరు మెయిల్ చేస్తే సార్ మాకు ఇలా నేను లోకలే బట్ నాన్ లోకల్ అని రావడం జరిగిందని మీరు రిక్వెస్ట్ మెయిల్ చేస్తే డీటెయిల్స్ అనేది వెరిఫై చేసి లోకల్ అనేది చేయడం జరుగుతుంది. లోకల్ వచ్చినట్లయితే మీరు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవుతారు. తర్వాత ఇక్కడ రిజర్వేషన్ సంబంధించి కూడా వెరీ ఇంపార్టెంట్. మీరు ఏ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే ఆ కేటగిరీ డీటెయిల్స్ అయితే ఉండాలి. ఇక్కడ మాకు ఎస్టీ అనేది ఉంది. ఆ విధంగా మీ రిలేటెడ్ కేటగిరీ కూడా డిస్ప్లే అవ్వాలి. డిస్ప్లే అయిందనుకో నో ప్రాబ్లం. అదర్వైజ్ మీరు వచ్చేసి ఏంటంటే మళ్ళీ మీకు సంబంధించిన కేటగిరీ సర్టిఫికేట్ అనేది వాళ్ళకి రిక్వెస్ట్ మెయిల్ చేస్తే కరెక్షన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి బీసీడీ అయితే బీసీఏ ఉంటుంది, బీసీబీ అయితే బీసీసీ అని ఉంటుంది. అలా ఉన్నా కూడా మీ యొక్క రిక్వెస్ట్ మెయిల్ ద్వారా కరెక్షన్ అయితే చేయించుకోవచ్చు. రిక్వెస్ట్ మెయిల్ ఏ విధంగా చేయాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కరెక్షన్ చేయించుకోవచ్చు. తర్వాత ఒకవేళ మీరు మైనార్టీ స్టూడెంట్స్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ మైనార్టీ ముస్లిం అనుకుందాం. మైనార్టీ స్టూడెంట్స్ మీకు ఒకవేళ మైనార్టీ సర్టిఫికేట్ కానీ ఎస్ఎస్సీ టీసీ జిరాక్స్ కానీ మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు సబ్మిట్ చేస్తుంటే ఇక్కడ ఖచ్చితంగా మైనార్టీ అని ఉండాలి. అలా కాకుండా నాన్ మైనార్టీ అని ఉన్నట్టయితే మీరు రిక్వెస్ట్ మెయిల్ చేసి కరెక్షన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఒకవేళ ఓసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టయితే మీ దగ్గర ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అని కానీ ఎస్ అని కానీ ఉంటుంది. అలాగే కూడా మీకు నో అని వచ్చినట్టయితే మీరు మళ్ళీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది రిక్వెస్ట్ మెయిల్ ద్వారా అప్లోడ్ చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. రిక్వెస్ట్ మెయిల్ చేయడానికి ఈడబ్ల్యూఎస్ కూడా 2026 సంబంధించిన ఇన్కమ్ ఈడబ్ల్యూఎస్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఇది నార్మల్గా బీసీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి నో అని ఉంటుంది. ఇది కూడా నాన్ మైనార్టీ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నాన్ మైనార్టీ అని ఉంటుంది. ముస్లిం స్టూడెంట్స్ కానీ మైనార్టీ స్టూడెంట్స్ కానీ మైనార్టీ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి పేరెంటల్ ఇన్కమ్ సంబంధించి ఇది వెరీ ఇంపార్టెంట్.
పేరెంటల్ ఇన్కమ్ అనేది మీరు తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ అయినట్లయితే ఖచ్చితంగా పేరెంటల్ ఇన్కమ్ మీరు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు 2026 సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ కనుక మీరు అప్లోడ్ చేసి ఉంటే ఇక్కడ లోయర్ అని రావాలి. అలా కాకుండా మీకు హయ్యర్ అని వచ్చినా నో ఇన్కమ్ సర్టిఫికేట్ అని వచ్చినా కూడా అలాంటి క్యాండిడేట్స్ ప్రజెంట్ మీ దగ్గర కనుక 2026 సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండుంటే మీరు రిక్వెస్ట్ మెయిల్ అయితే చేయండి. రిక్వెస్ట్ మెయిల్ చేస్తే వాళ్ళు మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ రీఅప్లోడ్ చేస్తారు. వాళ్ళు రీఅప్లోడ్ చేసినట్లయితే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఇక్కడ లోయర్ అని రావడం జరుగుతుంది. లోయర్ అని వచ్చినట్లయితే మీరు జస్ట్ బేస్డ్ ఆన్ మీ కేటగిరీని బట్టి రిమైనింగ్ అమౌంట్ పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే మొత్తం అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మనకు సంబంధించి ఏ కాలేజ్లో సీట్ అలాట్ అయింది అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మాకు అలాటెడ్ కాలేజ్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి కాలేజ్ అని ఇవ్వడం జరిగింది. ఏ మెథడాలజీలో అలాట్ అయిందనే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మ్యాథమెటిక్స్లో అలాట్ అయింది. అండ్ దానికి సంబంధించిన క్యాంపస్ టైప్ ఇవ్వడం జరిగింది. రెగ్యులర్ టర్మ్ ఇచ్చారు. అండ్ మీకు సంబంధించిన కేటగిరీ ఇచ్చారు. ఏ ఫేస్లో అలాట్ అయిందనే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ప్రజెంట్ కాలేజ్ సంబంధించిన ఫీ అయితే ఇక్కడ మనకు డిస్ప్లే చేస్తారు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. కోర్స్ ఫీ అనేది 8,500 రూపీస్ అయితే ఉంది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి. ఒకవేళ మీకు సంబంధించి ఇక్కడ మీ కాలేజ్ ఫీ అయితే ఉంటుంది. మీకు అలాట్ అయిన కాలేజ్ 30,000 కానీ 40,000 కానీ 24,000 కానీ వాట్ ఎవర్ ఏదైతే ఉంటుందో అది టోటల్ కాలేజ్ ఫీ అనమాట. ఇది ఫర్ ఇయర్కి. సో మీకు కనుక ఉస్మానియా యూనివర్సిటీలో ఇక్కడ మనకి మెన్షన్ చేశారు ఫర్ యానం అని. మీకు ఉస్మానియా యూనివర్సిటీలో కనుక సీట్ వచ్చినట్లయితే 8,500 అని ఫస్ట్ ఇయర్కి పే చేయాలి. 8,500 అని నెక్స్ట్ ఇయర్కి పే చేయాలి. స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయ్యారనుకోండి. సో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ స్టూడెంట్స్ ఎవరైనా సరే ఫుల్ రియంబర్స్మెంట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో అయితే అదర్ కాలేజెస్లో అయితే నేను ఇక్కడ క్లియర్గా చెప్తాను, మీరు వినండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్సీ ఎస్టీ మైనార్టీ స్టూడెంట్స్ అయినట్టయితే సో మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ అదేవిధంగా కేటగిరీ సర్టిఫికేట్ కనుక ఉన్నట్టయితే తెలంగాణకు సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ కేటగిరీ సర్టిఫికేట్ కనుక మీ దగ్గర ఉన్నట్టయితే మీకు ఫుల్ రియంబర్స్మెంట్ రావడం జరుగుతుంది. ఫుల్ రియంబర్స్మెంట్ అంటే ఇక్కడ 8,500 కాలేజ్ ఫీ ఉంది కాబట్టి 8,500 వస్తుంది. జస్ట్ మీరు కూడా ఇక్కడ పింక్ కలర్లో ఉన్న అమౌంట్ ఏదైతే ఉంటుందో 100 రూపీస్ అనేది ఆ 100 రూపీస్ పే చేసి మీరు సీట్ కన్ఫర్మ్ చేసుకుంటే సరిపోతుంది. మరి రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ కాదనేది ఏ విధంగా తెలుస్తుంది అంటే మీకు అక్కడ ఇన్కమ్ స్టేటస్ ఏదైతే చూపించానో నేను టాప్లో వచ్చేసి ఇక్కడ లోయర్ అని ఉండాలి. ఖచ్చితంగా ఇన్కమ్ స్టేటస్ అనేది లోయర్ ఉన్నట్టయితే మీకు రియంబర్స్మెంట్ రావడం జరుగుతుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ మైనార్టీ స్టూడెంట్స్ వారికి ఫర్ ఎగ్జాంపుల్ మీ కాలేజ్ ఫీ అనేది 30,000 ఉందనుకుందాం. ఎస్సీ ఎస్టీ మైనార్టీ స్టూడెంట్స్ అయ్యండి కాలేజ్ ఫీ అనేది 30,000 ఉన్నట్టయితే ఎస్సీ ఎస్టీ మైనార్టీ స్టూడెంట్స్ అయ్యి కాలేజ్ ఫీ 30,000 ఉంటే మీకు ఫుల్ రియంబర్స్మెంట్ వస్తుంది. అలాంటప్పుడు కూడా ఇక్కడ 100 రూపీసే పే చేయమంటుంది. ఆ 100 రూపీస్ పే చేసి మీరు ఇప్పుడు ప్రజెంట్ సీట్ కన్ఫర్మ్ చేసుకొని యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం మీకు అలాట్ అయిన కాలేజ్లో అయితే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అదే ఎగ్జాంపుల్ తోటి మనం ఓసీబీసీ స్టూడెంట్స్ని తీసుకుందాం. ఓసీబీసీ స్టూడెంట్స్ అయినట్టే వీళ్ళకి రియంబర్స్మెంట్ ఎంత రావడం జరుగుతుంది అప్ టు 13,500 రూపీస్ అనేది రియంబర్స్మెంట్ రావడం జరుగుతుంది. కాలేజ్ ఫీ ఎంత ఉంది 8,500 ఉంది. విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అంటే సో కాలేజ్ ఫీ అనేది లోయర్ 8,500 కానీ కాలేజ్ ఫీ తోటి అండ్ మనకు ఎలిజిబుల్ అయిన స్కాలర్షిప్ తోటి కంపేర్ చేస్తారు. ఇది తక్కువ ఉంది కాబట్టి ఫుల్ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. సో ఉస్మానియా యూనివర్సిటీలో కనుక మీ సీట్ వచ్చినట్లయితే మీరు అందరూ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయితే ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ స్టూడెంట్స్ ఎవరైనా సరే రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయితే ఫుల్ రియంబర్స్మెంట్ వస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వచ్చిన ప్రతి క్యాండిడేట్ మీరు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయితే 100 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. మీరు రియంబర్స్మెంట్కి నాట్ ఎలిజిబుల్ అనుకోండి అప్పుడు మీరు ఎంత పే చేయాల్సి ఉంటుందంటే 8,500తో పాటు 100 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. మొత్తం 8,600 రూపీస్ పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. స్కాలర్షిప్కి నాట్ ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ లేని క్యాండిడేట్స్ కానీ. అందుకే ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రజెంట్ మీ దగ్గర ఉన్నట్టయితే మీరు రీఅప్లోడ్ చేయడం వల్ల 8,500 ఇప్పుడు మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్యూచర్లో మీరు స్కాలర్షిప్ అప్లై చేసిన తర్వాత రాకపోతే అప్పుడు పే చేయాల్సి ఉంటుంది. పీజీ కంప్లీట్ చేసి ప్రజెంట్ బీఈడీ చేసే వాళ్ళకి రియంబర్స్మెంట్ వస్తుందా సార్ అంటారు, వస్తుంది. దానివల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇక్కడ ఎగ్జాంపుల్కి 8,500 ఉన్న కాలేజ్ తీసుకున్నాను నేను. ఒకవేళ 30,000 ఉన్న కాలేజ్ తీసుకున్నట్టయితే ప్రాబ్లం సిచ్యువేషన్ ఏంటి సార్ అని మీరు క్వైరీ చేసినట్టయితే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీ మైనార్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఎస్సీ ఎస్టీ మైనార్టీ స్టూడెంట్స్ మీరు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయితే 30,000కి 30,000 వస్తుంది. ఫుల్ రియంబర్స్మెంట్ వస్తుంది. జస్ట్ మీరు 100 రూపీస్ పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో అప్లోడ్ చేశారు, మీ స్టేటస్లో కూడా లోయర్ ఉంది అనుకుంటే అలాంటి వారు ఎస్సీ ఎస్టీ మైనార్టీ స్టూడెంట్స్ అయితే కాలేజ్ ఫీ 30 ఉన్నా 40 ఉన్నా 60 ఉన్నా 1 lakh ఉన్నా కూడా 100 రూపీస్ పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్యూచర్లో మీరు స్కాలర్షిప్ అప్లై చేసి స్కాలర్షిప్ రాకపోతే మాత్రం అప్పుడు ఫుల్ అమౌంట్ పే చేయాలి. ప్రజెంట్ అయితే మీరు జస్ట్ 100 రూపీస్ పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు ఓసీబీసీ స్టూడెంట్స్ అయ్యండి కాలేజ్ ఫీ ఫర్ ఎగ్జాంపుల్ 30,000 ఉన్నట్టయితే మనకు ఫుల్ రియంబర్స్మెంట్ అయితే రాదు. 13,500 రూపీస్ మాత్రమే రావడం జరుగుతుంది. 30,000లోకి వెళ్ళి 13 తీసేసినట్టయితే మనకు వచ్చేసి ఎంత ఉంటుందంటే 17 ఉంటుంది. 17 అంటే ఇక్కడ 16,500 రూపీస్ అయితే పే చేయాలి. మీరు 16,500 రూపీస్ ప్రజెంట్ పే చేసి మీరు సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈ అమౌంట్ ఏదైతే ఉంటుందో 16,500 రూపీస్ అనేది ప్రజెంట్ ఆన్లైన్ ద్వారా పే చేసి మనం అమౌంట్ సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ కాలేజ్ ఫీ 30,000 ఉంటే కాలేజ్ ఫీ పెరిగే కొద్దీ మీరు పే చేయాల్సిన అమౌంట్ కూడా పెరుగుతుంది. కాలేజ్ ఫీ తగ్గే కొద్దీ మీరు పే చేయాల్సిన అమౌంట్ అనేది తగ్గుతుంది. అప్ టు 13,500 రూపీస్ మాత్రమే ఓసీబీసీ స్టూడెంట్స్కి రియంబర్స్మెంట్ వస్తుంది. ఎస్సీ ఎస్టీ మైనార్టీ స్టూడెంట్స్కి అయితే ఫుల్ రియంబర్స్మెంట్ వస్తుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్కి అమౌంట్ ఎంతైనా ఉండని అండి, నాకు 100 రూపీస్ ఉంది ఇక్కడ ఎస్టీ కేటగిరీ కాబట్టి. ఒకవేళ మీరు బీసీ కేటగిరీ స్టూడెంట్స్ అయినా కూడా 100 ఉంటుంది. ఎందుకంటే మనకు టార్గెట్ వచ్చేసి 8,500 కాబట్టి. అలాగా కూడా 30,000 ఉన్న కాలేజ్ ఫీ అయితే ఆ ప్లేస్లో మీకు ఎంత వస్తుందంటే 16,500 రూపీస్ వస్తుంది. ఈ 100 ప్లేస్లో వచ్చేసి 16,500 రూపీస్ వస్తుంది. ఈ అమౌంట్ అయితే మనం పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి.
సో బేస్డ్ ఆన్ మన కేటగిరీని బట్టి సో ఇక్కడ ఇచ్చిన అమౌంట్ ఏదైతే ఉంటుందో అది పే చేయడానికి లాస్ట్ డేట్ ఏంటి, సేమ్ టైం కాలేజ్లో రిపోర్టింగ్ ఏ డేట్ వర్క్ చేయాలి, ఈ అమౌంట్ ఏ విధంగా పే చేయాలని మీరు క్వైరీ చేసినట్లయితే ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వచ్చి మీరు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయితే అందరు స్టూడెంట్స్ 100 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. కానీ రియంబర్స్మెంట్కి మీరు ఎలిజిబుల్ కాలేదనుకోండి, కేటగిరీ స్టూడెంట్స్ని 3 రకాలుగా డివైడ్ చేస్తే మీరు ఓసీబీసీ స్టూడెంట్స్ అయితేనేమో ఒక రకమైన అమౌంట్ పే చేస్తారు కేసులో వచ్చేసి, ఎస్సీ ఎస్టీ మైనార్టీ స్టూడెంట్స్ వచ్చేసి ఒక రకమైన అమౌంట్ పే చేస్తారు, అండ్ అదేవిధంగా నాన్ స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ ఉన్న స్టూడెంట్స్ అనేవారు ఒక రకమైన అమౌంట్ పే చేస్తారు. ఇక్కడ వచ్చేసి స్కాలర్షిప్ ఎలిజిబుల్ కాకపోతే 8,600 రూపీస్ అనేది పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ మీరు ఓసీ స్టూడెంట్స్ అయినా బీసీ స్టూడెంట్స్ అయినా 100 రూపీస్ పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదే కేసుని మనం వేరే కాలేజ్తో తీసుకున్నప్పుడు, వేరే కాలేజ్ మీన్స్ 30,000 ఉన్న కాలేజ్ని తీసుకున్నట్లయితే వీళ్ళకి స్కాలర్షిప్ రాకపోతే 30,000 రూపీస్ అనేది పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకుంటారు. ఎస్సీ ఎస్టీ జస్ట్ 100 రూపీస్ పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకుంటారు. బీసీ స్టూడెంట్స్ అయితే 16,500 ప్లస్ ఒక 100 కాబట్టి 600 రూపీస్ అనేది పే చేస్తారు. సో ఈ విధంగా వీళ్ళు వచ్చేసి 30,100 పే చేస్తారు, వీళ్ళు 100 పే చేస్తారు, వీళ్ళు 16,600 పే చేస్తారు. ఇఫ్ కాలేజ్ మీ 30,000 అయితే ఈ అమౌంట్ ఎప్పటి వరకు పే చేయాలి, పే చేయడానికి లాస్ట్ డేట్ ఏంటి, సేమ్ టైం కాలేజ్లో ఏ డేట్ వరకు రిపోర్ట్ చేయాలని మీరు క్వైరీ చేసినట్టయితే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకు మేక్ ది పేమెంట్ ఆన్ ఆర్ బిఫోర్ 20 ఆగస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. మీకు ఇక్కడ పింక్ కలర్లో ఎంత అమౌంట్ అయితే ఉంటుందో రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయితే ఒకలాగా, రియంబర్స్మెంట్ ఎలిజిబుల్ కాకపోతే ఒకలాగా, అండ్ దానికి సంబంధించిన అమౌంట్ పే చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 20 ఆగస్ట్ 2026 అయితే లాస్ట్ డేట్. అండ్ సేమ్ టైం మనం కాలేజ్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది, రిపోర్టింగ్ కూడా మ్యాండేటరీ అనమాట. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అలాటెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, అలాటెడ్ క్యాండిడేట్స్ అనేవారు మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ అలాట్ కావడం జరిగిందో ఆ కాలేజ్లో వచ్చేసి రిపోర్టింగ్ చేయాలి. ఫిజికల్ వెరిఫికేషన్ కోసం మీ యొక్క ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని వెరిఫికేషన్ అనేది చేయించుకొని సో అక్కడ సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. కన్ఫర్మ్ కనుక మీరు 20 ఆగస్ట్ 2026 రోజు కానీ ఆ లోపు కానీ చేసుకోలేదనుకోండి, సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. కాబట్టి సో 20 ఆగస్ట్ 2026 లోపు మీకు సంబంధించిన పేమెంట్ చేయడంతో పాటు కాలేజ్లో మీరు రిపోర్టింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. రిపోర్ట్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ పేమెంట్ చేయాలి. పేమెంట్ ఏ విధంగా చేయాలని డీటెయిల్గా తెలుసుకుందాం. దానికోసం ఇక్కడ పేపీ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనకు సంబంధించిన పే నౌ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాప్లో ఈ విధంగా పేమెంట్ చేయడానికి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. డెబిట్ కార్డ్, క్రెడిట్ ద్వారా పే చేయొచ్చు, లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయడానికి ఆప్షన్ అయితే ఇచ్చారు. యూపీఐ అయితే మనకు ప్రజెంట్ ఇవ్వలేదు. సో మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేయాలంటే కార్డ్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి పేమెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ పేజ్ బ్యాక్ చేసినట్టే అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది, కానీ ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ అవ్వదు. సో మేము వచ్చేసి ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే యూజ్ చేస్తున్నాము. నెట్ బ్యాంకింగ్ సంబంధించిన యూజర్ ఐడి, పాస్వర్డ్ అని ఎంటర్ చేసి మేము పేమెంట్ అయితే చేస్తున్నాము. పేమెంట్కి సంబంధించి మీకు ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ఆర్ టెలిగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అయినట్టయితే మేము పేమెంట్ సర్వీస్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నెట్ బ్యాంకింగ్లో కూడా వచ్చేసి ఏంటంటే ఐసీఐ ఉంది, కోటక్ ఉంది, ఎస్బీఐ ఉంది. సో మాకు ఎస్బీఐకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అయితే ఉన్నాయి. మేము ఎస్బీఐ అయితే సెలెక్ట్ చేస్తున్నాము. ఎస్బీఐ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయగానే విత్ ఎక్స్ట్రా చార్జెస్ కూడా చూపిస్తుంది. ఇక్కడ ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి, డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని. సో ఇక్కడ మేము నెట్ బ్యాంకింగ్ చూస్ చేసుకున్నాం కాబట్టి మా బ్యాంకింగ్ సంబంధించిన యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేస్తున్నాము. ఇఫ్ మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ చూస్ చేసుకుంటే కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి పేమెంట్ చేస్తే సరిపోతుంది. పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయండి. పేజ్ రిఫ్రెష్ కానీ పేజ్ బ్యాక్ కానీ చేసినట్టయితే అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది, కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. సో ప్రజెంట్ అయితే మా బ్యాంకింగ్ సంబంధించిన డీటెయిల్స్ ద్వారా లాగిన్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కన్ఫర్మ్ పైన క్లిక్ చేస్తున్నాం పేమెంట్ చేయడానికి. అండ్ ఆ తర్వాత మీరు చూస్ చేసుకున్న డీటెయిల్స్ని బట్టి మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి. బ్యాంకింగ్ రిలేటెడ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ కన్ఫర్మ్ చేసుకొని కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనకు సంబంధించిన పేమెంట్ అనేది చేయగానే ఈ విధంగా నెక్స్ట్ టాబ్లో వచ్చేసి ట్యూషన్ ఫీ రిసిప్ట్ అయితే జనరేట్ అవుతుంది. ట్యూషన్ ఫీ రిసిప్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. వన్స్ మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే ఈ విధంగా మనం పే చేసిన అమౌంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. మనం పే చేసాం కాబట్టి ఇక్కడ బ్లాక్ కలర్లో అయితే అమౌంట్ జనరేట్ అవ్వడం జరుగుతుంది. పే పేడ్ అనేది చూపిస్తుంది. సో మీరు ఎంతైతే పే చేశారో అమౌంట్ అయితే చూపిస్తుంది. అండ్ ఆ తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే మనకు సంబంధించి జాయినింగ్ రిపోర్ట్ అనేది కూడా ఒకటైతే డిస్ప్లే అవుతుంది. జాయినింగ్ రిపోర్ట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీరు కాలేజ్లో రిపోర్టింగ్ చేయడానికి వెళ్ళేటప్పుడు మీతో పాటు ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అనే ఇన్ఫర్మేషన్ జాయినింగ్ రిపోర్ట్లో అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వన్స్ మనకు సంబంధించిన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని ఇక్కడ పేమెంట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత జాయినింగ్ రిపోర్ట్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. మీరు కాలేజ్లో రిపోర్టింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలంటే సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ర్యాంక్ కార్డ్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎస్ఎస్సీ ఈక్వాలెంట్ మెమో అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ ఈక్వాలెంట్ మెమో తీసుకెళ్ళాలి. అండ్ డిగ్రీకి సంబంధించిన మెమో అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా సేమ్ ఆబ్జెక్షన్ చెప్తారు సో మెనీ ఫ్రెండ్స్. సార్ నాకు సంబంధించిన డిగ్రీ మెమో అండ్ అదేవిధంగా ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేదు, రిజల్ట్ ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నాయి, ఇంకా మాకు లాంగ్ మెమో రాలేదు అంటే సో మీ దగ్గర ప్రజెంట్ ఏవైతే ఉంటాయో అవి తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఎస్ఎస్సీ మెమో, ఇంటర్ మెమో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి వాటిని తీసుకెళ్ళాలి. తర్వాత మీకు సంబంధించిన స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ అనేది ఫస్ట్ స్టాండర్డ్స్ నుంచి ఇంటర్మీడియట్ ఆ డిగ్రీ వరకు అనేది మెన్షన్ చేశారు. మనకి ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు మీకు సంబంధించిన బోనాఫైడ్ సర్టిఫికేట్స్ కానీ, స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ కానీ, లేదా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కానీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీకు సీట్ అనేది ఏ కేటగిరీలో అయితే అలాట్ కావడం జరిగిందో ఆ కేటగిరీ రిలేటెడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అంటాం దాన్ని. ఇఫ్ అప్లికేబుల్ అయితే ఓసీ స్టూడెంట్స్కి అప్లికేబుల్ ఉండదు కాబట్టి ఓసీకి అవసరం లేదు. అండ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటుంది. టీసీ లేదు సార్ అని కూడా సో మెనీ ఆస్పిరెంట్స్ చెప్తారు. టీసీ లేకపోతే మీరు కస్టడీ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు బీఈడీకి సంబంధించి జాయిన్ అవుతున్నారు కాబట్టి టీసీ ఎందుకు
లేదనే రీజన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కాలేజ్ అథారిటీస్ తోటి మీరు లెటర్ అయితే రాయించుకోవాల్సి ఉంటుంది. జనరల్గా పీజీ చేస్తున్న స్టూడెంట్స్ పీజీలో జాయిన్ అయ్యారు, పీజీ 4th సెమిస్టర్ ఇంకా అయిపోలేదు, పీజీ 4th సెమిస్టర్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము, రిజల్ట్ వచ్చిన తర్వాత టీసీ ఇస్తారు అనుకోండి. ఆ ఎక్స్ప్లెనేషన్ తోటి ఒక లెటర్ అనేది మీరు కాలేజ్ అథారిటీస్తో రాయించుకొని అదే మీరు కస్టోడియన్ సర్టిఫికేట్ అనేది కాలేజ్లో సబ్మిట్ చేస్తే మీకు 1 month కానీ 1.5 month తర్వాత కానీ టీసీ సబ్మిట్ చేయడానికి కాలేజ్ అథారిటీస్ మీకు పర్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే ఈడబ్ల్యూఎస్ సంబంధించిన సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్కి ఎలిజిబుల్ అయిన స్టూడెంట్స్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళాలి. ఒకవేళ మైనార్టీ సర్టిఫికేట్ ఉంటే మైనార్టీ సర్టిఫికేట్ అండ్ స్పెషల్ కేటగిరీలో కనుక మీకు సీట్ అలాట్ అయితే ఎన్సీసీ క్యాప్ పర్సన్స్ విత్ డిజబిలిటీలో సీట్ అలాట్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అండ్ మీరు ప్రజెంట్ పీపే చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ సంబంధించింది అండ్ యాంటీ డ్రగ్ అఫిడవిట్ ఈ ఆల్ డాక్యుమెంట్స్ 14 డాక్యుమెంట్స్లో మీకు అప్లికేబుల్ డాక్యుమెంట్స్ ఏవేవైతే ఉంటాయో అవన్నీ మనం తీసుకొని మనకు అలాటెడ్ కాలేజ్లో అయితే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అలాటెడ్ కాలేజ్లో రిపోర్టింగ్ చేయడానికి మనకు రేపటి నుంచి అంటే 17th August నుంచి సో మీకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. 17th August నుంచి 20 August 2026 వరకు మీకు అలాట్ అయిన కాలేజ్లో రిపోర్టింగ్ చేసి వెరిఫికేషన్ చేయించుకొని సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో మీకు సీట్ అలాట్ కావడం జరిగింది. ఆ సీట్ అనేది మీరు హోల్డ్ చేసి పెట్టుకోవాలనుకుంటే జస్ట్ ఆన్లైన్లో అమౌంట్ పే చేస్తే సరిపోదు. మీకు అలాట్ అయిన కాలేజ్లో కూడా రిపోర్టింగ్ చేయడం అయితే మ్యాండేటరీ. రిపోర్టింగ్ చేసిన తర్వాత మీకు ఒకవేళ సెకండ్ ఫేజ్లో బెటర్ కాలేజ్లో ట్రై చేసుకుంటాం సార్ అంటే సెకండ్ ఫేజ్లో వేరే బెటర్ కాలేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చిన కాలేజ్ అయితే సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఆన్లైన్లో పే చేయాలి. 20 August 2026 లోపు సేమ్ టైం మీకు అలాట్ అయిన కాలేజ్లో రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకు సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ ఇక్కడ మనకి యాంటీ డ్రగ్ సంబంధించిన ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని మీరు డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి దాన్ని మీరు కాలేజ్లో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకు సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అయితే. స్టార్టింగ్లో వచ్చేసి సీట్ అలాట్ కాని క్యాండిడేట్స్ ఏ విధంగా డిసిషన్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఈ వీడియోలో మనం మాట్లాడుకున్న మెయిన్ టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ మనకు అక్కడ లిస్ట్ ఆఫ్ ది కాలేజెస్ సంబంధించిన అలాటెడ్ క్యాండిడేట్ లిస్ట్ అయితే ఉంది. దాని ప్రకారం మీరు సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకునే వారు ఫస్ట్ మీరు మీకు సంబంధించిన కాలేజెస్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మీకు కనుక సీట్ అలాట్ అయినట్టయితే ఫస్ట్ ఏ కాలేజ్లో సీట్ వచ్చిందనేది చూసుకోవాలి. అండ్ మీకు సంబంధించి కేటగిరీ పర్ఫెక్ట్గా ఉందా లేదా, ఇన్కమ్ పర్ఫెక్ట్గా ఉందా లేదా, ఆ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకోవాలి. అన్ని పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే మీకు సంబంధించి బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి అమౌంట్ అనేది పే చేయాలి. అమౌంట్ పే చేయడం కంప్లీట్ అయిన తర్వాత రిపోర్ట్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీకు అలాట్ అయిన కాలేజ్లో అయితే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకు సంబంధించిన క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కొత్త మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.